ఓకేనండి. మనం మొదటిగా ప్రార్థన చేసుకొని వాక్యోపదేశానికి ముందుకెళ్దాము. మరి మొదటిగా ఈ అవకాశాన్ని ఈ విధంగా కల్పించిన తండ్రైన దేవునికి యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా యేసుక్రీస్తు నామములందరికీ వందనాలు. మరి ఈ సమయమున మనం ప్రార్థన చేసుకుని దేవుని మాటలు నేర్చుకుందామండి. అందరూ కూడా తల వంచుకొని కళ్ళు మూసుకుంటే మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమున నా తండ్రి, పరిశుద్ధుడైన నా ప్రేమైన నా తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు కృతజ్ఞతలు. మరొకసారి క్రీస్తు నామంలో తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంన క్రీస్తు నామంలో విజ్ఞాపన చేయడానికి నువ్వు ఇచ్చిన ఈ భాగ్యం బట్టి, సమయాన్ని బట్టి, తరుణాల బట్టి నీకు స్తోత్రాలు కృతజ్ఞతలు. తండ్రి, ఎక్కడో పుట్టిన మేము, ఎక్కడో పెరిగిన మేము నా తండ్రి, ఉదయకాలం మొదలుకొని ఈ మధ్యాహ్నం వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ సత్యమైన మాటలు తండ్రి బోధిస్తున్న నన్ను కూడా నా తండ్రి, నా నోటికి మీ బోరే వండుకొని తండ్రి, నేను మాత్రం పెదవులు మాత్రం కదిలిస్తాను, నాలుగు నుంచి మాట్లాడే సరశక్ దేవుడు నీవని తండ్రి, బోధిస్తున్న నేను వాక్యం ఉంటున్న సహోదరులు నా తండ్రి గ్రహించుకోవడానికి సాయం చేసి దీవించండి. తండ్రి, ఎవరు కూడా నా తండ్రి విని విడిచిపెట్టేవారు కాక విని గ్రహించుకొని వారు నేను నా తండ్రి ఈ భూమి మీద మీరు మాకు ఇచ్చిన ఆరోగ్యం ఆయుస్సు సమయం ఉన్నప్పుడే మా జీవితాలు సరిదిద్దుకొని వివేకం కలిగి, బుద్ధి కలిగి, జ్ఞానం కలిగి, ఓర్పు కలిగి, సహనం కలిగి, నీ యందు భయభక్తులు కలిగి, నీ కుమారుడు స్వభావం ధరించుకుని నడిచేవారుగా ఉండడానికి సాయం చేసి దీవించమని తండ్రి ఆరంభం నుంచి ముగింపు వరకు ఈ జూమ్ లైవ్లో నా తండ్రి మీరే తోడుగుండి నడిపించమని ఈ ప్రార్థనని మా ప్రభును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి విన్నపాలు చెల్లిస్తున్న నా తండ్రి, ఆమేన్. ఓకేనండి. మరి ఈ సమయంలో మనము ఏం నేర్చుకుంటున్నామంటే అంశం ఏంటంటే మొదటిగా మనం చూస్తున్నాం ఏం నేర్చుకుంటున్నాము, ఏంటి అంశము అంటే ఖచ్చితంగా నిజంగా ఈరోజు చాలామంది తెలుసుకోవాల్సింది ఏంటంటే భూమి మీద మనిషికి మాత్రమే భయపడుచున్నాడు, దేవునికి భయపడేవాడు ఒక్కడు కూడా లేడు అనే అంశం అండి. ఈ అంశం ద్వారా కొద్ది సమయత పాటు దేవుని గ్రంథంలో మనం వాక్యానుసారంగా మనం నేర్చుకుందామండి. మరి ఎవరు కూడా నేను వాక్యము చదువుతున్నప్పుడు, బోధిస్తున్నప్పుడు నా సహోదరులారా తప్పకుండా మీరు మీతో ఫోన్లో అయినా లేదో ఇంట్లో ఉన్నప్పుడు మీతో ఉన్న బైబిల్ గ్రంథమైనా ఆ గ్రంథాన్ని మీరు చూసి నేను చెప్పే మాటలు అలాగున్నావో లేవో అని పరీక్షించాలని నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటున్నానండి. ఎవరు కూడా మోసపోకుండా వాక్యాన్ని పరీక్షించి వాక్యానుసారంగా మేము జీవించే వరకు ఉండడానికి జీవించడానికి కూడా మనం ప్రయత్నించుకుంటూ ప్రతి దినం కూడా దేవుని భయభక్తులు కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నారు. నీ సహోదరుడైనా నేను కూడా కోరుకుంటున్నానండి. మరి ఈ సమయంలో మనం దేవుని మాటలను నేర్చుకుందాము. మొదటి పాయింట్ ఏంటంటే లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 50వ వచనం మనం చదువుకుందామండి. మళ్ళీ నేను మరొకసారి అంశాన్ని తెలియపరుస్తాను. అంశం ఏంటంటే భూమి మీద మనిషికి మాత్రమే భయపడుచున్నాడు, దేవునికి భయపడేవాడు ఒక్కడు లేడని అంశము. ఈ అంశం ద్వారా నేర్చుకుంటున్నాం. మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి, వినాలి, మా జీవితాలు మార్చుకోవాలి తప్పకుండా. ఇందులో ఈ లూకా రాసిన సువార్తలో దేవుడు రాసిన గ్రంథంలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే 1వ అధ్యాయము 50వ వచనంలో ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికారము తరతరములు ఉండును. ఎవరికి భయపడితే కనికారము తరతరం ఉంటుందంట? దేవునికి భయపడితే ఆయన ఒక కనికారము మన ఎడల తరతరమును ఉంటుందనేది మనం ఏం చేయాలి, తెలుసుకునే వారిగా ఉండాలా? అవునండి. మరి ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం చాలామంది భక్తులు ఉన్నారు. ఎవరెవరు భయపడ్డారు అంటే ఎవరెవరు దేవుని యందు భయపడి మరి ఆయనకి భయపడి ఎవరెవరు తరతరము జీవించారు? ఎవరెవరు జీవించారండి?
అంటే ఖచ్చితంగా తరతరం అంటే ఈ భూమి మీద దేవుడు పెట్టిన ఆయన పెట్టిన ఆయుస్సు 70 నుంచి 80 ఇది గతించిపోయిన తర్వాత నువ్వు తరతరము కూడా నిత్యము నివసిస్తావు. ఎక్కడ? పరలోకంలో. నువ్వు దేవునికి భయపడి జీవించినప్పుడు. అంటే ఉదాహరణ మనం చూస్తే మన బైబిల్ గ్రంథంలో అనోక్ ఉన్నారు, నోహా గారు ఉన్నారు, అబ్రాము గారు ఉన్నారు, ముందుకెళ్తే ఈసాకు, యాకోబు, మరి ముందుకెళ్తే యోసేపు, మోసే, జోషువా, దావీదు. అవును కదండి. ఇలాగ చాలా ముందుకెళ్తే అనేక మంది భక్తుల్ని మనము చూడగలవచ్చు. అంటే వీళ్ళందరూ ఏం చేశారు? దేవుడెందు భయభక్తులు కలిగి దేవుడు కనికరను పొందుకొని తరతరమును నివసించారు. తరతరం నివసించారంటే ఒక వర్గం ఏంటంటే భౌతికంగా, శారీరకంగా నేను ఎలాగుండాలి, నా కుటుంబం ఎలాగుండాలి అని ఆ విధంగా తెలుసుకొని తరతరము కూడా దేవునికి ఇష్టపూర్వకంగా దేవునికి భయపడి జీవించే కుటుంబం ఏంటంటే అబ్రాహాము కుటుంబం అని దేవుడే సాక్ష్యం ఇచ్చారు. అవును కదండి. ఆదికాండం 18:19 అబ్రాహాము కుటుంబము దేవుని భయభక్తులు కలిగి, అంటే వాళ్ళ తరతరం ఉన్నారు. అబ్రాహాము ఉన్నారు, భార్య ఉన్నారు, దాసులు ఉన్నారు, మరి కుమారులు ఉన్నారు. వాళ్ళ తరతరము కూడా వాళ్ళు భయభక్తి కలిగి జీవిస్తారని చెప్పారు. అంటే ఖచ్చితంగా అంటే ఎవరు దేవునిందుకు భయపడు వారి మీద ఆయన కనికారము తరతరముండును అంటే ఖచ్చితంగానండి. ఆయనకు ఎవరు భయపడువారుగా ఉంటారో వాళ్ళ మీద దేవుని కనికరము తరతరమును ఉంటుందనేది మొదటి పాయింట్గా మనము తెలుసుకునే వారిగా ఉండాలా? ఖచ్చితంగా ఉండాలండి. మరి రెండవదిగా మనం చూస్తే కీర్తన రాసిన గ్రంథము 31వ అధ్యాయము 19 మనం చదువుకుందామండి. నీయందు భయభక్తుల గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. చూడండి, ఈ దావీదు రాసిన గ్రంథంలో మనం చూస్తున్నామండి. అంటే దావీదు గారు రాసిన ఈ కీర్తన గ్రంథం అండి ఇది. ఇందులో దావీదు గారు ఏం తెలియపరుస్తుంటే ఈ గ్రంథం ద్వారా దేవుడు దావీదుతో మాట్లాడి మనకి హెచ్చరిస్తున్నారు, తెలియపరుస్తున్నారు, బోధిస్తున్నారు ఖచ్చితంగా. అంటే రెండో పాయింట్ ఏంటంటే నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అంటే దేవుని యందు ఎవరు భయభక్తి కలిగి జీవిస్తారో వాళ్ళ నిమిత్తము దేవుడు ఒక మేలు అనేది దాచి ఉంచాడు. అంటే మనము నిజంగా అంటే మనం ఇందులో ఎవరు భయభక్తి కలిగా జీవించి ఒక మేలు పొందుకునంటే ఉదాహరణ మనం చూస్తే యోబు చూస్తే తప్పకుండా అండి ఆయన ఏం చేశారండి? ఒక యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు. నిజంగా అండి. అంటే ఆయనను చూస్తే నిజంగా ఆయన ఏం చేశారు? జీవితంలో అన్నీ కోల్పోయినా కూడా ఆయన ఏం చేశాడు? దేవునిందు భయభక్తి గలవానికి ఉన్నాడు కాబట్టే ఆయన పోగొట్టుకున్న రెండంతులుగా మేలు పొందుకున్నాడండి. అంటే దేవునిందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే అవునండి. ఈరోజు మనకి ఏందో మా జీవితంలో అన్నీ పోగొట్టుకున్నామండి, ఇంకేంటండి దేవుడు ఇంకెక్కడికి వెళ్తామండి? దేవుడి దగ్గరికి ఇంకేం ప్రార్థన చేస్తామండి, ఇంకేం వాక్యం చదువుతామంటే ఖచ్చితంగా అంటే మనం ఇంకా శరీర సంబంధంగా భౌతికంగా వెనుక చూస్తే ఏమైపోతామండి? ఆశీర్వాదం పొందుకుంటామా? మేలు పొందుకోలేము. కానీ యోబు ఆయన వెనుక చూడలేదండి. తన భార్య తన్నాడు ఏమంటే యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను, ఆయనకే మహిమ ఘనత స్తోత్రం అన్నాడు. అంటే ఖచ్చితంగానండి ఆయన యథార్థవంతుడు కాబట్టి నిజంగా ఆయన భయభక్తి కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన నిమిత్తము ఒక మేలు దాచి ఉంచాడు. అది ఎంతో గొప్పది. ఏంటంటే ఎంతో గొప్పది. మరి ఆ మేలు మనము కూడా పొందుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు కలిగి ఉండాలి. మనం కిందికి వెళ్ళి చూస్తే బి పాయింట్గా
నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. అంటే మనుషుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. అంటే చాలామంది ఏం చేస్తారండి, చాలామంది ఉన్నారు, భక్తులు ఉన్నారు. నరుల ఎదుట ఎవరు నిన్ను ఆశించారంటే ఆశించిన వారి నిమిత్తము దేవుడు ఏం చేశారండి, ఒక మేలు అనేది దాచి ఉంచాడు. అది ఎంతో గొప్పది తెలుసా అండి. మోసే గారు ఉన్నారు. మోసే ఆయన ఏం చేశారండి, ఐగుప్తు దేశంలో ఫరో తన చెల్లి కుమార్తె అనిపించుకోవడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. నేను బానిసంగా ఉంటాను అని ఆయన ఏం చేశారండి, అంతా రాజ వైభోగము ఉన్నా కూడా, ఆయన ఒక రాజుగా ఉన్నా కూడా, కానీ దేన్ని కూడా ఆయన ఆశించలేదండి. మనుషులు ఎదుట ఆళ్ల ముందు ఏదంటే ఆయన ఒప్పుకున్నాడు, నేను బానిసంగా ఉంటాను, బానిసం బతుకుతాను. అంటే నరుల ముందు ఏం చేశాడంటే దేవుడిని ఆయన ఆశ్రయించుకున్నాడు. అంటే నరుల ముందు ఆశ్రయించుకున్నాడు, మనుషుల ముందు. మరి మనం ముందుగా ఆరంభకి వెళ్తే నోహా గారు ఉన్నాడు. ఆయన సువార్త ప్రకటిస్తూ కూడా నిజమైన దేవుడు యెహోవానే అని ఆ ప్రజలతో ముందు కూడా ఆయన యెహోవానే ఆయన ఏం చేశారంటే దేవుణ్ణే ఆశ్రయించారు నోహా గారు కూడా. అంటే అబ్రాహాము, మరి ఈసాకు, యాకోబు, వీళ్ళందరూ కూడా నిజంగానండి నరుల ముందే ఏం చేశారండి, దేవుని ఆశ్రయించిన వారే. కానీ దేవుడు వాళ్ళ నిమిత్తము ఎంతో మేలు గొప్ప దాచి ఉంచాడు. ఎందుకు, దేవుని ఎందు భయభక్తి కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడంట, నీ పట్ల నా పట్ల ఒక మేలు అనేది దాచి ఉంచాడు. అయ్యో ఆలస్యం అవుతుందే, అయ్యో నా జీవితం మారటం లేదే అని యోసేపు గారు అనుకున్నారా? యోసేపు అనుకున్నారా? ఇదేంటి మా అన్నలు గోతులో పడేశారు, ఇదేంటి తీసుకెళ్ళి ఐగుప్తుకు అమ్మేశారు కదా, ఇదేంటి నా జీవితం ఇలాగైపోయింది, ఇదేంటి జైల్లో వేసారు, ఇదిగో పతిపారు భార్య చూస్తే నా మీద నిందలేసింది, చెరసాలు వేసేసారు, నా జీవితం మారుతుందా లేదా ఏదవుతుందా అనుకున్నారా? కానీ దేవుడు ఎందుకు భయభక్తి కలిగి ఉన్నారండి యోసేపు. అందునింత ఏమైపోయాడు ఆయన, ఐగుప్తు దేశంలో ఏమైపోయాడంటే రాజుకు సరిసమంగా ఒక రాజు అయ్యాడు ఆయన. రాజుకు సరిసమంగా అంటే రాజు ఏమన్నాడు, ఈ కుర్చీ మాత్రమే నాది, ఇంకా మిగిలిదంతా నీదే. అంటే నువ్వు నా లెక్కలో నా అంత సరిసమం, కానీ ఈ కుర్చీ మాత్రమే నాది అన్నాడు ఆయన. అంటే నిజంగా నువ్వు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే నీకు దేవుడు దాచిన మేలు ఎంతో గొప్పది. ఆ యోసేపు గారు కూడా నల్ల ముందు ఆయన తల ఉంచలేదు, ఆ పొర ముందు నా సజీవుడైన దేవునికే నేనేం చేశాను, తల ఉంచుతాను, అంతేగాని ఎవరికి కూడా నేను ఉంచాను, ఆయనకి మాత్రమే భయపడతాను అన్నాడు. అంటే నర్ల ముందు ఏం చేశాడు, యోసేపు కూడా ఐగుప్తు దేశంలో ఆయన ఏం చేశాడు, ఆశ్రయించారు. నువ్వు దేవుణ్ణి. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఏం చేస్తున్నారండి, బయటకు వెళ్ళినా ఎక్కడైనా వెళ్ళినా ఎవరన్నా బ్రదర్ నువ్వు క్రైస్తవులు కదండి, అయ్యా కాదండి ఏదో పామటి చర్చికి వెళ్ళే అనేవాళ్ళు లేరా? తప్పకుండా జాగ్రత్త సుమా. ఎందుకంటే నువ్వు దేవునికి భయపడుతున్నావా మనుషులకు భయపడుతున్నావా నిన్ను నువ్వు ప్రశ్నించుకో. కానీ దేవునికి భయపడితే దేవుని ఎడల ఎంతో మేలు దాచి ఉంచడనేది నువ్వు నేను తెలుసుకునే వారిగా ఉండాలి. మరి మూడవదిగా మనం చూద్దామండి ముందుకెళ్ళి. ఇదే కీర్తన రాసిన గ్రంథము 145 అధ్యాయము 19 వచనం అండి. కీర్తన రాసిన గ్రంథము 145 అధ్యాయము 19 వచనం. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. అంటే నిజంగా ఎవరు దేవునియందు భయభక్తులు గల వారిగా వండుకొని వాళ్ళ కోరిక నిమిత్తము ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళ మొరని ఆలకించి వాళ్ళని రక్షిస్తారంటే నిజమండి, నిజంగా రక్షిస్తారు. అంటే దేవునిందు ఎవరు భయభక్తులు గల వారై వండుకొని ఆయన కోరికలు కోరుకుంటారో ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తారండి. ఇప్పుడు ఉదాహరణకి మనం బైబిల్ గ్రంథంలో చూస్తే దానియేలు గారు ఉన్నారు. దానియేలు ఆయన ఎంతో నీతిమంతుడు, ఆయన యథార్థుడు, అవును కదండి, దేవుని భయభక్తులు కలిగి ఉన్నవాడు. ఆరంభంలోనే బబులోను పట్టణంలో ప్రవేశించినప్పుడు
అక్కడ ఉన్న నపుంసకుడు అంటారు, 1వ అధ్యాయంలో ఉంటుందండి 8వ వచనంలో ఏమంటారంటే, ఇదిగో రాజు బల్ల మీద ఉన్న ఈ ఆహారాన్ని మీరు తినాలి, ఈ ద్రాక్షరసం తాగాలి అంటే, అయ్యో నేను నా దేవుడి వ్యతిరేకంగా తాగను తినను, నేను శాకాహారిని మాంసాహారిని కాదు, నా దేవుడు నన్ను చూస్తున్నాడు, విరోధంగా చేయను అన్నారండి. ఎవరు దానియేలు. ఆయన ఒకరోజు అక్కడున్న వాళ్ళు, ఆ బబులోను సామ్రాజ్య పట్టణంలో ఉన్నవాళ్ళు దానిని ఇది కుట్రలు పన్ని ఆయన ఎలాగైనా సింహల బోన్లో వేసి చంపేయాలని ప్లాన్ వేశారు. అయినా కూడా దానిలో ఏం చేశారంటే, దేవునిందు భయభక్తులు కలిగిన వారు కాబట్టి ఆయన కోరిక ఏంటి, ఇదిగో నేను ఉదయాన్నే ఈ గుహని దాటుతాను, నా దేవుడు నా కోరికని నెరవేరుస్తాడు, నా దేవుడు నా కోరిక నెరవేరుస్తాడు. ఉదయాన్నే ఏం చేస్తారు, నేను రాజుని కలుస్తాను. ఇదిగో ఈ సమయంలో ఈ సింహల బోన్లో పడేసిన నన్ను ఈ క్షణమే ఆ సింహముల నోరుని నా దేవుడు మూయిస్తాడు. ఎందుకంటే నా దేవుడు ఇదిగో నా మొరని ఆలకించి నన్ను రక్షించడానికి ఆయన సమర్థుడు, నా కోరికని ఆయన తీర్చడానికి సమర్థుడు. రేపు తెల్లారే నేను రాజుతో మాట్లాడతాను, నా కోరికను తీరుస్తాడు, బయటికి తీసుకెళ్తాడు నన్ను. మళ్ళీ ఈ 70 సంవత్సరము ఈ బబులోను సామ్రాజ్యంలో నేను దాసులుగా ఉన్నాను, తర్వాత నేను స్వతంత్రులుగా అవుతాను అని ఎవరు అనుకున్నారండి, దానియేలు అనుకున్నారు. అంటే తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. 70 సంవత్సరం తర్వాత మిమ్మల్ని బబులోను సామ్రాజ్యంలో బానిసగా ఉంచాను. ఇదిగో తర్వాత ఆ బబులోను రాజు సామ్రాజ్యం నుంచి విడుదల ఎవరికంటే దానియేలుకి. నా కోరికను దేవుడు నెరవేరుస్తారు. ఇదిగో సింహల బోన్లో ఉన్నాను, సింహముల ముందున్నాయి, అవి నోర్లు నా తండ్రి నా దేవుడు. ఆయన ఏం చేస్తారంటే అవి నోరుని ముంచేవాడిగా ఉన్నాడు. ఎందుకంటే నా మొరని ఆలకించి దాని నుంచి నన్ను రక్షించడానికి నా దేవుడు సమర్థుడు. ఎప్పుడు నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని విషయంలో నువ్వు నీతిగా న్యాయంగా ఉన్నప్పుడు నీ కోరికనైనా నెరవేర్చేవాడు, నీ మొరనైనా ఆలకించి నేను రక్షించడానికి సమర్థుడు. అవునా? అవునండి. మనం ముందుకెళ్ళి చూద్దాము. 4వదిగా చాలామంది ఇలాగ అనుకుంటారండి. ఏ విధంగా అనుకుంటారు అంటే, ఇక్కడ మనం చూస్తే దేవుని గ్రంథంలో ఈ విధంగా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనంలో ఇలాగ అనుకుంటారండి, ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడని అనుకొని నెడల వాని భక్తి వ్యర్థమే. ఈ విషయానికి వచ్చేస్తే కొంతమంది భక్తులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ఏంటండి, కొంతమంది భక్తులు ఉన్నారు. ఏమనుకున్నారు భక్తులు అంటే, నేను కూడా భక్తిమంతుడినే, ఏంటండి నేను కూడా భక్తిమంతుడినే అనుకునేవాళ్ళు లేరా? ఉన్నారండి, చాలామంది ఉన్నారు. అంటే ఉదాహరణకి మనము అన్నీ చూస్తలేము, కానీ ఒక 2-3 మనం చూడగలం. బిలాం ఉన్నారు, అననీయ అనే సపేరా అననీయని చూస్తే అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయంలో వాళ్ళిద్దరిని చూడొచ్చు. మరి తోమాను చూడొచ్చు కొత్త నిబంధనలో. అవును కదండి, కొత్త నిబంధనలో తోమాను చూడొచ్చు, ఇస్కరి యూదను చూడొచ్చు, అననీయ సపేర్ని చూడొచ్చు. అంటే మేము భక్తిమంతులు, భక్తి కలిగిన వారమే అనుకుంటారు. కానీ ఈ యాకోబు గారు ఏం తెలియపరుస్తుందంటే, ఈ గ్రంథంలో ఎవడైనను తన నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొని నడల వాని భక్తి వ్యర్థమే. కానీ మనం అనుకుంటామండి చాలా విషయం, నిజంగా ఇదిగో నేను భక్తిమంతుడిని, నేను భక్తిపరుడిని అనుకుంటాం. కానీ మొదటిగా నీ నోటికి నువ్వు కళ్ళెం పెట్టుకోవాలి. నీ నోటికి నువ్వు కళ్ళెం పెట్టుకోకుండా నీ హృదయాన్ని మోసపరుచుకొని నేను భక్తి గలవాడిని, భక్తిపరునివాడిని, నేను భక్తి కలిగిన స్త్రీని, భక్తి కలిగిన పురుషుణ్ణి, భక్తి కలిగిన సేవకుణ్ణి, భక్తి కలిగిన సేవకుని భార్యని, భక్తి కలిగిన
సేవకుని కుటుంబము అనుకొని చాలామంది చెప్తుంటారు. కానీ నిజంగా ఎప్పుడైనా ఏ రోజైనా మొదటిగా మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. 100 సార్లు ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఇదిగో నేను వాక్యం చెప్పేటప్పుడైనా, ఇదిగో నేను ప్రార్థన చేసేటప్పుడైనా, ఇతరులతో మాట్లాడేటప్పుడైనా నా దేవుడు నన్ను చూస్తున్నాడే, నా దేవుడు నా పక్కన ఉన్నాడు, నా దేవుడు నా పక్కన ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు. ఆయన కళ్ళు నేను కప్పలేను. నా నోటికి నేను కళ్ళెం పెట్టుకోలేదు. నా హృదయం నేను మోసపరుచుకుంటున్నాను వేషధారిగా. నేను భక్తిపరుని, భక్తివంతుడిని. కానీ జాగ్రత్త సుమా, నీ నోటికి నువ్వు కళ్ళెం పెట్టుకోకుండా నీ హృదయాన్ని మోసపరుచుకునేడలా నీ భక్తి వ్యర్థమవుతుంది. నువ్వు అలాగుంటే దేవునికి భయపడేవాడు కావు. నువ్వు మనుషులకి భయపడేవాడు అని నువ్వు గ్రహించుకునేవారిగా ఉండాలి. ఖచ్చితంగా చూద్దామండి. మనం ముందుకెళ్ళి 5వ పాయింట్గా చూద్దాము. యెషయా రాసిన గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనమండి. భక్తిహీనులు తమ మార్గములను విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవావైపు తిరిగినెడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగినెడల ఆయన బహుగా క్షమించును. అంటే ఇక్కడ నేను భక్తిమంతుడు అనుకున్నాడు కదండి. యాకోబు రాసిన పత్రికల్లో తన హృదయాన్ని కళ్ళెం పెట్టుకోకుండా తన హృదయాన్ని మోసపరుచుకొని నేను భక్తిమంతుడిని, భక్తిపరుల స్త్రీని అనుకుంటారే, వాళ్ళ కోసము యెషయా రాసిన గ్రంథంలో ప్రవక్త యేషయా ద్వారా తెలియపరిచే మాటలు ఏంటంటే, దేవుడు భక్తిహీనులు తమ మార్గంలోనూ విడవలేను, జాగ్రత్త. ఇది నువ్వు భక్తిహీనులుగా ఉన్నావా? నువ్వు వెళ్ళే మార్గము ఎలాంటిది? ఒక్కసారి నేను ప్రశ్నించుకో. నేను వెళ్ళే మార్గం సరైనదా కాదా? అది విసలైన మార్గం ఉంటే ఈరోజు ఈ క్షణమే ఆ మార్గాన్ని విడిచిపెట్టు. దుష్టులు తమ తలంపులను మానవలను. నువ్వు దుష్టత్ముగా ఉన్నావా? నీ తలంపులని మానుకో. మానుకొని వారు యెహోవావైపు తిరిగినెడల ఆయన వారి జాలిపడును. అంటే నువ్వు వెళ్ళే మార్గాన్ని విడిచిపెట్టి, నీ దుష్టత్వాన్ని విడిచిపెట్టి నువ్వు దేవుని వైపు తిరిగినెడలా దేవుడు నీ పైన జాలి పడతారండి. జాలి ఏ విధంగా జాలి? మనం కొత్త నిబంధనలో కొత్త నిబంధనలు మనం చూస్తామండి. ఒక స్త్రీని చూస్తాం, మగ్దలేనే మరియా అని. యేసుక్రీస్తు ఒక పరిచర్య ఇంట్లో వెళ్ళి ఆయన భోజనం చేయుచున్నప్పుడు ఒక స్త్రీ వచ్చి ఆయన పాదాలు ముద్దు పెట్టుకొని కన్నీళ్ళతో పాదాలు కడిగి ఏం చేశారండి? కన్నీళ్ళతో పాదాలు కడిగి తలతో ఆయన పాదాలు తుడిచివేసి తల వెంట్రుకలతో ఆయన పాదాలు ముద్దులు పెట్టుకొని ఆమె అంటే ఆమె ఏం చూపెట్టింది? దేవుని మీద. దేవుని ప్రేమించింది. ఆమె వెళ్ళే మార్గాన్ని ఆమె విడిచిపెట్టింది. అంటే ఆమె ముందుగా ఏంది? ఒక వేశ్య, చెడు మార్గం విడిచిపెట్టింది. చెడు తలంపులు మానుకుంది, దుష్టత్వం మానుకుంది. ఈయన లోకరక్షకుడు, ఈయన దగ్గరికి వెళ్తే నా పాపాలని ఆయన కడగడానికి సమర్థుడని తెలుసుకొని వెంటనే అండి ఆయన ఎక్కడున్నారు, ఆయన ఏ స్థలంలో ఉన్నారు, ఏ వీధిలో ఉన్నారు, ఏ ఇంట్లో తెలుసుకొని వెళ్ళాగానే పరిగెత్తుకొని వెళ్ళి వేడుస్తూ ఆయన పాదాల మీద పెట్టుకొని ముద్దు పెట్టుకుంటూ కన్నీళ్లు కారుస్తూ తన తల ఎంట్రుకలతో ఆయన పాదాలు కడిగి వేసి తుడిసి వేసిందండి. కానీ దేవుడు ఏం చేశాడు? ఆయన మీద జాలిపడ్డాడు. జాలిపడి ఆమె పాపాలను క్షమించాడండి. అంటే నిజంగానండి. అంతేందుకండి, ఉదాహరణకు వచ్చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు వెనుక తిరిగిన శిష్యుడైన పేతురు
భక్తిహీనులుగా సైతాన్ శోధనలో మునిగిపోయి ముమ్మారు ఏమన్నారు, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎరగనన్నాడు. ముమ్మారు అనగానే కోడి కూత వచ్చేసింది. అతను కూడా సాధనలో పడి ఇప్పుడు భక్తిహీనులుగా అయిపోయాడు. క్రీస్తు ప్రభు క్షమించలేదా? క్షమించరండి. అంటే ఖచ్చితంగా నువ్వు భక్తిహీనులుగా ఉంటే దేవుడు నిన్ను క్షమించడానికి సమర్థుడు. ఒక భక్తిహీనులుగా ఎవరు ఉన్నారు? ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు. అన్ని అద్భుత కార్యాలు చూసి ఆరోన్ ఉన్నాడు, అవును కదండి. సామ్సంగ్ ఉన్నారు, సొలొమోన్ ఉన్నారు, దావీదు ఉన్నారు. నిజంగానండి చాలామంది భక్తులు మనము చూడగలం. కానీ దేవుడు ఆయన భయభక్తులు కలిగి ఈ భక్తిలో మార్గంలో మనం ఉన్నామే, ఈ మార్గం విడిచిపెట్టి దుష్ట తలపులు మానుకొని నేను నా దేవుడు వైపు నేను తిరగాలి, ఆయనను నాపై జాలి చూపెట్టడానికి సమర్థుడు, నన్ను కరుణిస్తాడు, నాపై జాలి చూపెడతాడు, నన్ను ప్రేమిస్తాడు ఆయన అని తెలుసుకునే స్వభావము మనలో ఉండాలి తప్ప నేను భక్తిమంతుడిని, నేను భక్తి బృణాన్ని, నేను భక్తిమంతుడు స్త్రీ అని ఎప్పుడు కూడా మన నాలుకకి కళ్ళెం పెట్టుకోకుండా, మన నాలుకని కాచుకోకుండా ఏం చేయకూడదండి, మన హృదయాన్ని మోసము చేసుకోకూడదు. కానీ చాలామంది ఈరోజు అలాగే ఉన్నారండి. తన నాలుకని కాచుకోలేని స్థితి, నాలుకని కళ్ళెం పెట్టుకోలేని స్థితి, తన హృదయాన్ని మోసపరుచుకొని నేను భక్తిమంతుడిని, భక్తి పుల్ల స్త్రీని అనుకుంటున్నారు. చాలా జాగ్రత్త. నీ భక్తి నువ్వు భయపడేది మనుషునికి మాత్రమే, దేవునికి కాదు అనేది నువ్వు ఒక్కసారి పరీక్షించుకోవాలి. పరీక్షించుకొని నువ్వు వెళ్ళే మార్గాన్ని విడిచిపెట్టి నీ దుష్ట తలుపులు మానుకుంటే దేవుడు వైపు తిరిగితే దేవుడు నీపైన జాలి చూపెడతాడు. అంతేకాదండి, మనం ముందుకెళ్ళి చదివితే నీ దేవుడిని యెహోవాను బట్టి వారు మన దేవుని వైపు తిరిగినడల ఆయన బహుగా క్షమించును. అంటే ఖచ్చితంగా అండి, ఇలాంటి వారు భక్తిహీనులుగా ఉన్నవారు అలా చెడు మార్గాలను విడిచిపెట్టి దుష్ట తలంపులు మానుకొని దేవుడి వైపు తిరిగినడల ఆయన జాలి పడతాడు. అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే బహుగా క్షమించడానికి సమర్థుడు. బహుగా ఎవరిని క్షమించారండి బైబిల్ గ్రంథంలో? ఎవరు రాసిన సువార్తలో ఒక వేశ్య స్త్రీ ఉంటుంది. ఒలివ కొండకి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రాత్రి అంతా ప్రార్థన చేసి తెల్లవారుగానే వచ్చి యెరూషలేము పట్టణంలో ప్రజల ముందు వాక్యం బోధిస్తున్నప్పుడు శాస్త్రులు పరిచారకులంతా ఏం చేశారండి? ఒక వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీని పట్టుకొని వచ్చి ఆయన మధ్య నిలబెట్టడము. మరి ఆమె ఎంతో ఘోర పాపం చేసిన ఎడల కూడా బహుగా ఆమె పాపంలో కూడా ఆమెను ఏం చేశారు? క్షమించారమ్మా, నేను కూడా నీకు ఏ హాని చెయ్యను, నేను శిక్షించను, నేను కూడా నేను క్షమిస్తున్నాను, ఇంకా పాపము చేయకన్నాడు. అంటే ఖచ్చితంగానండి, మనం భక్తిలుగా ఉన్నా పాపంలో ఉన్నా మమ్మల్ని క్షమించడానికి దేవుడు సమర్థుడని మనం తెలుసుకోవాలి. ఖచ్చితంగా క్షమిస్తాడు దేవుడు. అంటే మనల్ని మనం ప్రశ్నించుకొని ఏం చేయాలి? దేవుడు వైపు తిరగాలి. మనం ప్రశ్నించుకొని ఏం చేయాలి? ఆయన మార్గం వెళ్ళాలి, ఆయన ఆలోచన చొప్పున వెళ్ళాలి. మరి మనం భక్తి విషయాలు ఏం చేయాలండి? నేను భక్తిగా ఉన్నానా లేదనేది కూడా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అలా ప్రశ్నించుకొని భక్తిహీనులుగా ఉన్న మనము చెడు మార్గం విడిచిపెట్టి చెడు తలంపులు మానుకొని దేవుడి వైపు తిరిగితే జాలి చూపెడతాడు. మరి ఆయన అలాంటి వారు దేవుని వైపు తిరిగిన ఏం చేస్తాడంటే బహుగా ఆయన క్షమిస్తాడండి. బహుగా క్షమించేవాడు క్రీస్తు తప్ప మరి ఇంకెవరు కూడా క్షమించడానికి లోకంలో సమర్థుడు ఎవరు లేరు. అది మనం తెలుసుకుని మరిగా మనం ఉండాలి. మరి ముందుకెళ్ళి చూస్తే ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా క్షమించాడు. యథార్థుడు, న్యాయమంతుడు, నీతిమంతుడు. ఆయన కూడా క్షమించారు. ఎవరిని క్షమించారంటే తన స్నేహితుల్ని
ఆయన క్షమించాడు. ఎవరికి భయపడ్డాడంటే ఆయన దేవునికి భయపడ్డాడు. ఆయన దేవునికి భయపడి తన స్నేహితుల్ని క్షమించారు. అంటే మనిషి భూమి మీద మనిషికి మాత్రం భయపడుతున్నాడు తప్ప దేవునికి భయపడేవాడు ఒక్కడు లేరు. ఇక్కడ ఒక ఆయన ఉన్నారు, యోబు అనే ఒక ఆయన. ఈ యోబు గారు కూడా తన శిష్యులు అడుగుతున్నప్పుడు, అంటే తేమానిజుడైన ఎలిపేజ్ తన స్నేహితుడు, ఎలిపేజ్ అనే తన స్నేహితుడు వచ్చి ఆయన అడుగుతున్నాడు. యోబు రాసిన గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం. ఓకేనండి. ఇక్కడ యోబు రాసిన గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో యోబు స్నేహితుడైన ఎలిపేజ్ అనే ఆయన వచ్చి ఆయన చెప్పే మాటలు ఏమంటున్నంటే 4వ అధ్యాయం 6వ వచనంలో, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. అంటే నువ్వు అన్నీ కోల్పోయావు కదా యోబు, మరి నీకు ఇంత భక్తిగా ఉన్నావు కదా, నీ భక్తి నిన్ను ధైర్యము పుట్టింపదా. మీరు చాలామంది మన స్నేహితులు అంటుంటారు, చూసావా చర్చికి వెళ్ళడం వల్లనే నీ జీవితం అలా అయింది ఇలా అయింది అంటుంటారు తప్ప, ఇంత భక్తి చేసేవు, ఇంత భక్తి చేసే నీవు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అని చెప్పే స్నేహితులు ఉన్నారా? అంటే ఇలాంటి స్నేహితులే. ఇంత భక్తిగా చేసావు కానీ నీ భక్తి అనేది నేను ధైర్యం పుట్టించదా. కానీ ఖచ్చితంగా ఆయన ఏం చేశాడంటే, ఇక్కడ ముందుకెళ్ళి చదివితే, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా. అంటే నువ్వు ఎంతో యథార్థంగా ప్రవర్తించావు, నీ నిరీక్షణకు అది ఆధారం కాదా? నీ భక్తి నేను ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? అంటే ఖచ్చితంగా ఎందుకు ఇవ్వు? నీ కుటుంబంలో ఇంత సమస్య, ఇన్ని కోల్పోయావు, ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, శరీరం చూస్తే జబ్బైపోయారు, కురుపులు వచ్చాయి. అంటే నిజంగా ఇంత అయిపోయింది కదా, ఎందుకు? నీ భక్తి నేను ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణకు ఆధారం కాదా? నిజంగానండి. కానీ ఆ ముగ్గురు స్నేహితులు వచ్చారండి, యోబు గారు స్నేహితులు ముగ్గురు. నిజంగా ఈ ముగ్గురు స్నేహితుల్లో మొదటి ఆయన ఇలాగ అంటున్నారు. నిజంగానండి ఆయన అందరిని కూడా క్షమించాడు. ఎవరు? యోబు గారు. ఎందుకంటే ఆయన యోబు గారు ఎవరికి భయపడుతున్నంటే మనుషులు కాదు, దేవునికి భయపడుతున్నాడు. ఎవరికండి? దేవునికి భయపడుతున్నాడు. కాబట్టి దేవుడు ఈయన ఎడల దేవుడు ఒక మేలు దాచాడు. ఏంటంటే దేవుని తన యందు ఎవరు భయభక్తులు గల వారివై ఉంటారో అలాంటి వారి నిమిత్తం దేవుడు ఏం చేశాడంట? ఒక మేలుని దాచాడండి. అంటే ఆస్తి పోయింది, కుటుంబంలో ఉన్న పిల్లలు పోయారు, అతని శరీరం అంతా కురుపులు వచ్చాయి. అయినా కూడా ఆయన దేవునికి భయపడుతూ తన భక్తి జీవితానికి ముందు కొనసాగాడు. ఆ భక్తి జీవితం కొనసాగించడం వల్లనే, భక్తి జీవితం కాపాడుకోవడం వల్లనే, ఆయన మనుషులు కాక దేవునికి భయపడడం వల్లనే ఏమైపోయిందండి? అంటే పోగొట్టుకున్న ఆస్తి అంతకన్నా రెండంతులుగా ఆయన పొందుకున్నాడండి. ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. అంటే భూమి మీద మనిషికి భయపడుతున్నాడు తప్ప దేవునికి భయపడేవాడు ఒక్కడు లేరు. కానీ ఖచ్చితంగా నువ్వు నేను దేవునికి భయపడేవారు ఉండాలి తప్ప మనిషికి మాత్రము కాదనేది మనం తెలుసుకోవాలి. నువ్వు మనిషికి లోబడు, ప్రేమించు, ఆదరించు, గౌరవించు, సన్మానించు. కానీ నువ్వు మనిషి విషయంలో ఎంతలో ఉండాలి అంతలో ఉండు. నువ్వు ప్రేమించు, ఆదరించు, గౌరవించు, సహాయం చేయి, సన్మానించు, అన్నీ చేయి. కానీ భయం విషయంలో మాత్రము దేవుడి విషయంలో భయపడాలి. మనుషు విషయంలో భయపడతావు భౌతికంగా, ఆత్మీయంగా దేవుని విషయంలో భయపడాలి. ఎందుకంటే నా దేవుడు నన్ను చూస్తున్నాడు అని భయం మాత్రము కలిగి మనము జీవించే వారిగా మనం ఉండాలండి. ఆ భయం కలిగి జీవిస్తే మాత్రమే మనం కోల్పోయినవన్నీ కూడా దేవుడు తప్పకుండా నీకు నాకు అనుగ్రహించడానికి సమర్థుడనేది నువ్వు నేను తెలుసుకునే వారిగా
ఉండాలని ఈ మధ్యన కాల సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా సూటిగా మాట్లాడుతున్నాడు అనేది మనము గ్రహించుకునే వారిగా ఉండాలి. మరి ఇదివరకు కూడా ఎంతో ఆసక్తితో ఓపికతో దేవుని మాటలు విన్నా మీ అందరికీ హృదయపూర్వకంగా మీ అందరినీ నేను మరొకసారి హెచ్చరిస్తూ నన్ను హెచ్చరించుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు నామములో అందరికీ వందనాలండి. మరి ఈ సమయమున ప్రార్థన చేసుకొని ఇలాగే ముగించుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని తల వంచుకుంటే ప్రార్థన చేద్దామండి. పరలోకమున నా తండ్రి, పరిశుద్ధుడైన నా ప్రేమైన నా తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు కృతజ్ఞతలు. మరొక్కసారి క్రీస్తు నామంలో తండ్రి, ఈ మధ్యన కాలశంలో ఈ విధంగా ఇలా ద్వారా కూడుకొని మరొక్కసారి నీ సత్యమైన మాటలు బోధించడానికి నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు కృతజ్ఞతలు. తండ్రి, క్రీస్తు నామంలో జ్ఞాపలు చెల్లిస్తున్నాను. తండ్రి, ఇదివరకు వాక్యం ద్వారా నువ్వు మాట్లాడున్నావు. మనిషికి మాత్రం భయపడుతున్నాడు, దేవునికి భయపడేవాడు ఒక్కడు లేడని నీ గ్రంథం ద్వారా సూటిగా నువ్వు మాట్లాడావు. తండ్రి, వాక్యం బోధించి నేను ఇతను విన్న సహోదరులు నా తండ్రి, విని విడిచిపెట్టేవారు కాక విని గ్రహించుకొని వారు నేను నా తండ్రి ఈ భూమి మీద మీరిచ్చిన ఆయుస్సు ఆరోగ్యం ఉన్నప్పుడే తండ్రి మా జీవితాలు సరిదిద్దుకొని వివేకం కలిగి, బుద్ధి కలిగి, జ్ఞానం కలిగి తండ్రి నీ యందు భయభక్తులు కలిగి నీ కుమారుని మాదిరిగా తీసుకున్న తండ్రి ఆయన ఒక అడుగుజాడలు నడిచేవారు ఉండడానికి సాయం చేసి దీవించమని అడుకుంటున్నా తండ్రి. ఇది వరకు మమ్మల్ని నడిపించి పోషించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు కృతజ్ఞతలు నా తండ్రి. ఇక ముందుకు నడిపించి పోషించమని ఈ మధ్యన కాల సమయంలో తండ్రి ఈ విధంగా నడిపించి ఈ విధంగా వాక్యం ద్వారా మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు కృతజ్ఞతలు నా తండ్రి. విన్న మాటలు మా హృదయాలు భద్రపరుచుకొని మా జీవితాలు సరిదిద్దుకునేవాడుగా ఉండడానికి సాయం చేసి దీవించమని అడుకుంటున్నాను. తండ్రి, ఈ సమయంలో తండ్రి నీ కుమారుడు ఒక రాకడ ఆలస్యమైతే మరొకసారి నా తండ్రి ఈ విధంగా లైవ్లో కూడుకొని నీ మాటలు మరొకసారి నేర్చుకోవడానికి సాయం దీవించమని ఈ ప్రార్థన మా ప్రభును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి విన్నపాలు చెల్లిస్తున్న నా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.